చూడు, బ్రతికుండగా కలిసింది, చచ్చిపోయింది అది ఎందుకు? అలా ఇదే చెప్తారు సాక్ష్యాలు. చచ్చిపోయింది అలాగే అంత గొప్ప ఇవన్నీ ఇదే పరిస్థితి కాదు. మనం మోసం చేసుకుంటున్నాం, చివరికి దేవుని కూడా మోసం చేస్తున్నాం. మనం బ్రతికుండా ఏం చేశాడు? నేను అంటున్నాను, కోల్పోయిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నీకు అందరూ ఉన్నారేమో, నీకేం తెలియట్లేదు. నీకు అత్తగారు కళ్ళెదుట నీకేం తెలుస్తుంది? నీకు విలువ. తండ్రి కళ్ళెదుట ఉన్నాడు, నీకు విలువ ఏం తెలుస్తుంది? తల్లి కళ్ళెదుట ఉంది, నీకు ఏం విలువ తెలుస్తుంది? నీకు తెలుసు. నీకే చచ్చిపోయిన తర్వాత మాత్రం అన్నీ చేస్తావు, నన్ను తినేస్తావు పోరా. కాలవస్తులు మీరు కూడా ప్రేమతో చెప్తున్నాను, రా జాతీయులు కొట్టినా తిట్టినా తల్లి తన్నే. ఒక మాట కసిరినా కసురుతాడు. ఫీజులు కట్టినోడు కసరడా? కన్న తండ్రి కసరడా? ఒక్క మాట ఉన్నప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు, బయట ఉమ్మేస్తున్నారు నీ మీద. అన్ని మాటలు పడతా కూర్చుంటా, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఏం మాట పడినంటాను. ఒక్క మాట ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతానంట. వెళ్ళిపో. నేను మళ్ళా నీకు ప్రేమతో చెప్పేది, ఉన్న వాళ్ళని బాగా చూసుకోండి. హల్లెలూయా. బ్రతుకున్న వాళ్ళని బాగా చూసుకోండి, కలిసి ఉండండి. ఏ గొడవ ఏంటి? పరిమాణ గొడవలు. ఒక్క మెట్టు తగ్గితే నిమిషంలో గొడవ పోతే. దేవుని బిడ్డలో బ్రతికినప్పుడు అందరితో మనం కలిసి బ్రతకాలి. హల్లెలూయా. 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 చేతులు పైకెత్తి స్వరమెత్తి చెప్తాం. చేతులు పైకెత్తి హల్లెలూయా. హల్లెలూయా. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, త్యాగమిచ్చిన. అందరూ కలిసి పాడదాం. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, త్యాగమిచ్చిన స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. హల్లెలూయా. అలాగే అవ్య తండ్రి కూడా అంతే కదా. ఈరోజు మీలో చాలా మంది, మీరు చెప్పకపోయినా నాకు తెలుసు, ఈరోజు మీలో చాలా మంది యొక్క ఆలోచన, అయ్యో పెద్ద ఆయన ఉంటే నా కష్టం చెప్పుకునేదాన్ని, పెద్ద ఆయన ఉంటే నేను కలిసి పంచుకునేవాడిని, పెద్ద ఆయన ఉంటే సలహా అడిగేవాడిని, పెద్ద ఆయన ఉంటే నేను అంటాను. నువ్వు లేని తర్వాత ఏం చేయలేదేమో. వాళ్ళ బ్రతుకున్నప్పుడే నువ్వేం చేయాలన్నా, చివరికి వాళ్ళ మాట వినాలని నువ్వు బ్రతుకున్నప్పుడే. వినట్లే ఉన్నాను, కలిసి బ్రతుకు. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకి. హల్లెలూయా. ఐక్యతగా ఉండండి, ప్రియమైన వారిగా ఉండండి. అయ్యా మనకంటూ సాక్షి ఉండాలి, వాళ్ళ ప్రియమైన వారు అని. హల్లెలూయా. చివరకు ఆ మాట, ఆ స్లాంగ్ చెప్తాను, మీ జాగ్రత్తగా వినాలి. లాజరు చనిపోయాడు, లేదా రోగి అయి ఉన్నాడు. అక్కడ ప్రజలందరూ ఏమంటారో తెలుసా? శిష్యులు కూడా ఏమంటారో తెలుసా? యేసును ప్రేమించిన లాజరు అని. ఎవరు ప్రేమించిన లాజరు అంటే? యేసు ప్రేమించిన లాజరు రోగి అయి ఉండేను. ఆ స్లాంగ్ చాలా ప్రాముఖ్యం. యేసు ప్రేమించిన రోగి అయిన లాజరా అంటే ఇతడు ఎవరికి ఇష్టం? ఇతడంటేనే యేసయ్యకు ప్రేమ అండి, పిచ్చండి. పైపెచ్చు వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవరు చచ్చిపోయిన యేసయ్య ఏడవలేదు.
పొయ్యి తప్పేం ఉండదు, అన్ని పెద్దడే. ఎన్నోసార్లు నా ఈ ఎవరి బిడ్డ నా దగ్గర పెరిగారు కనుక వాళ్ళకి తరచుగా నాతో ఎక్కువ క్లోజ్ చదువు ఉంటుంది కనుక చెప్తారే సమర్పణ చేసుకుంటారంటే ఎక్కువ తీసే వాళ్ళంటారు. ఒక్కొక్కసారి అని అమ్మ ఒప్పుకోవట్లేదనో, నాన్న ఒప్పుకోవట్లేదనో, లేకపోతే ఇంకొకరు ఒప్పుకోవట్లేదని చెప్తారంటే నాకు మన గ్లోరీ చేసుకుని చూసినప్పుడు చాలా ఎక్కువ వచ్చింది. అన్నీ తీసేది. నేను అనుకున్నప్పుడు నేను చెప్పుకుంటే నువ్వు సమర్పణ చేసుకుంటే బాగుందేమో కదరా. అప్పుడు ఎలాగో తప్పదు కదా తీయటం. అందుచేత దేవుని బిడ్డలు ప్రియమైన వారిగా బ్రతకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పేసి ఆవుకున్నప్పుడే, దైవజనుడు ఉన్నప్పుడే, నిన్ను కొట్టినా, గద్దించినా, తిట్టినా, ప్రేమించినా, ఏం చేసినా నీ తండ్రే ఎక్కువ ఖర్చు. నీ ఆప్య తండ్రికి సాటి ఎవరు? ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరూ ఉన్నా ఒంటరివే, ఎందరూ ఉన్నా ఒంటరివే, అయ్యో మానవా బాయరా, ఇది బాయరా, బాయరా, ఇది బాయరా. రాలిపోదు నీవు, కూలిపోదువు, తెలియదు రాలికు ఏ గడియో. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట. ఎందరూ ఉన్నా ఒంటరివే, ఎందరూ ఉన్నా ఒంటరివే, అయ్యో మానవా బాయరా, ఇది బాయరా, బాయరా, ఇది బాయరా. ఈరోజు నా తండ్రి లేడు. ఏ కష్టం చెప్పుకోండి, ఏ బాధ చెప్పుకోండి, ఏ శ్రమ చెప్పుకోవాలన్నా కనీసం వినే నాదు లేడు. కొన్నిసార్లు చాలా బాగా కలుగుతాడు. అయ్యో మన కష్టాలు చూసేవాడు లేడా, మన కోసం ప్రార్థన చేసేవాడు లేడా, కనీసం మనం పలకరించే నాదు లేడా. అయ్యో ఉండుంటే ఎలా ఉండును అనిపిస్తుంది. ఒక్కోసారి మా అత్త గురించి కూడా అనిపిస్తా, మా శాంతగ్రేసి అత్త ఎంత పిచ్చో మేమంటే, మేనోళ్ళు అంటే ఎంత ప్రాణమో, సంఘం మీరంటే ఎంత ప్రాణమో మా అత్తకి. ఒక్కోసారి వాళ్ళు ఏ లోటు తెలుసుకుంటా ఉంటే హృదయం చాలా బాధపడుతూ ఉంటాను. ఈ అనుభవంతోనే మీకు ప్రేమతో చెప్తున్నాను, కలిసి బ్రతికి ఐక్యతగా ఉండు. పనికి మనం గొడవలు పెట్టుకోక, అవసరమైతే మెట్టు తగ్గు, సమస్య పోతుంది. అంతే తప్ప దేవుడి బిడ్డలు విడిగా బ్రతకూడదు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఇంకా కాదు, దేవుడు ఉంటే నాకు చాలంట, దేవుడిని దిగొచ్చేస్తాడు రండి. ఇంకా దేవుని బిడ్డలో ప్రియమైన వారిగా ఉండాలి, కలిసి బ్రతకండి, ఐక్యతగా ఉండండి. సంఘంలో నువ్వు ఒక ప్రియమైన వానిగా, ప్రియమైన దానిగా నీ జీవితంలో నువ్వు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళతో ఎప్పుడు గొడవలండి, ఏంటి సాక్షులు మనకి,
ఏమంటే వాళ్ళు మాట్లాడరండి, ఏంటి సాక్ష్యం అంటున్నాను. ఏమంటే వాళ్ళు మాతో కలవరండి, ఏంటండి సాక్ష్యం. నీ జీవితంలో ఏ సంపాదించిన పోదాం అనుకుంటున్నా, ఏ సాక్ష్యాన్ని విడిచిపెడదాం అనుకుంటున్నా, దేవుని బిడ్డలు ప్రియమైన వారిగా బ్రతకాలి. చేతుల పైకి వచ్చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారిగా బ్రతకాలి. అందుకంటే ప్రియ సహోదరుడు రెండో విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైనా. రెండో విషయం ఏంటో తెలుసా? అతను సంఘంలో ఎలా ఉండో తెలుసా? నమ్మకమైన పరిచారకుడు. తూకీకు అతను చాలా నమ్మకమైన వాడు. అతడు ఈనాడు మన మందిరానికి వస్తే సరిపోదమ్మా, పాటలు పాడితే సరిపోదయ్యా, వాక్యం వింటే సరిపోదయ్యా. నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి, నమ్మకమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి, నమ్మకంగా నువ్వు జీవించగలగాలి. ఒక ప్రశ్న నేను వేస్తా ఉన్నాను. నమ్మకత్వం అనేది ఇంట్లో నుంచి ప్రారంభమవ్వాలి. ఎంతమంది స్త్రీలు అనుకున్నారో ఏమనుకోవద్దు అడుగుతున్నాను. అమ్మా, నీ భర్త నేను నమ్మేటట్లు బ్రతుకుతున్నావా? ఎంతమంది పురుషులు ఉన్నారు, ఏమనుకోవద్దు, అసలు నీ భార్య నిన్ను నమ్మేటట్లు నువ్వు బ్రతుకుతున్నావా? అసలు వాళ్ళని నమ్మొచ్చా అంటే నేను అదే మనల్ని మనుషులే నమ్మట్లేదు, ఇక దేవుడే నమ్ముతాడు మనల్ని. దైవజనుడు నమ్మేటట్లు మనం బ్రతుకుతున్నామా? ఈనాడు మనం నమ్మేటట్లు బ్రతకట్లేదు, నమ్మించేటట్లు బ్రతుకుతున్నాం. ఈ రెండు వర్డ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. జాతీయ వినాలి. మనకున్న జ్ఞానాన్ని బట్టి నమ్మించేద్దామనే. నువ్వు నమ్మించేటట్లు బ్రతకూడదు, నీవు నమ్మేటట్లు బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు నమ్మేటట్లు బ్రతుకు, సంఘం నమ్మేటట్లు బ్రతుకు, దేవుడు నమ్మేటట్లు బ్రతుకు, నీ ప్రక్కన సహోదరుడు నిన్ను నమ్మేటట్లు బ్రతుకు, తల్లిదండ్రులు నమ్మేటట్లు బ్రతుకు. ఎవరొస్తున్నారా? ఈనాటి అంటేకో నిన్ను నమ్మి నీ చేతిలో సెల్ ఫోన్ పెట్టొచ్చు అంటావా? నువ్వు సూటిగా ప్రశ్నించగా. నిన్ను నమ్మి నీకు తాళపు చెవులు ఇవ్వచ్చు అంటావా? నిన్ను నమ్మి నీ మీద బాధ్యత పెట్టే అంత నమ్మకత్వం ఉందంటావా నీ దగ్గర? మనుషులే మనం నమ్మట్లేదండి, దేవుడే నమ్ముతాడు. అందుకే కదా తూకీ గురించి రాస్తూ అంటున్నాడు, అతడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. అతడే నమ్మకత్వాన్ని జీవితంలో ఎన్నడూ నువ్వు కోల్పోకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, నిన్ను ప్రేమించి నీ మీద నమ్మకంతో నీకు తాళం చెవిచ్చాడు. ఎంత నమ్మకం ఉంటే నీకు ఇచ్చారు. అమ్మా, యవన బిడ్డ, ఎంత నమ్మకం ఉంటే నీ చేతిలో సెల్ ఫోన్ పెట్టారు. 10,000 20,000 30,000 నీ మీద నమ్మకంతోనే కదా సెల్ ఫోన్ నీ చేతిలో పెట్టారు. ఏం చేస్తున్నా? మరి కొంతమంది ఉన్నతంగా చదివే వారికి 50,000 పెట్టి 60,000 పెట్టి 70,000 పెట్టి ల్యాప్టాప్లు తీసారు. ఏం నమ్మి నిన్నా? ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి తమ్ముడా. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి జీవితంలో. దేవుని బిడ్డలు నమ్మకస్తులుగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో కూడా నమ్మకంగా బ్రతకాలి. కనీసం ఎక్కడైనా ఒక 10 రూపాయలు ఇది నాది కాదు, నువ్వు నమ్మకంగా బ్రతకాలి. ఆ చెప్పులు రాదు. నేను ఉదయకాలంలో మా జయరేజుడు అంటాడు, ఆమె ఆ చెప్పులు తెప్పేస్తారని అంటాడు. ఆ మాత్రం మన నమ్మకత్వాన్ని కోల్పోతే ఎలాగా? నా చెప్పేంటో నాకు తెలియదు, ప్రతిరోజు వేసుకుంటున్నాను. మనం ఏ స్థలంలో నమ్మకంగా మనం ఉంటున్నాం? ఎవరైనా ఏదైనా ఫంక్షన్ సందర్భంగా ఏదో బాక్స్ ఇస్తే, నీకో బాక్స్, నీ భర్తకో బాక్స్, నీ బిడ్డలకో బాక్స్, ఏంటి దరిద్రం? ఏ రోజైనా నమ్మకత్వాన్ని కలిగి, అమ్మా నా భర్తకి ఇచ్చారంటే నాకు ఇచ్చినట్లే, ఇక నాకు రెండో బాక్స్ వద్దు అని ఎప్పుడైనా నమ్మకత్వంగా నువ్వు నిరూపించుకోగలిగావా?
దేవుడు ఏం చూడాలి మనలో? ఎన్నోసార్లు వాక్యాలు వింటున్నాం, విడిచిపెట్టలేమే తప్ప అయ్యో నమ్మకంగా నేను బ్రతకాలి, నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, నేను నమ్మకమైన వాడిగా బ్రతకాలి. 101వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడు? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు కదా. ఆ నమ్మకత్వం నువ్వు కోల్పోతే ఎలాగా? నువ్వు ఎప్పుడైతే నమ్మకస్తుడిగా బ్రతుకుతావో, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, నమ్మకమైన వారి మీద మెండుగా దీవెనలు. ఏంటంటే అప్పుడు అంత దీవెన. నేనేదో ప్రార్థన చేసినంత మాత్రాన, నువ్వేదో మందిరానికి వచ్చినంత మాత్రాన నేను ఆశీర్వాదం నా వెనకాల వచ్చేంత అనుకుంటే పొరపాటు. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా బ్రతుకుతావో ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసి నీ మీద ఏం కుమరిస్తాడు? ఆయన దీవెనలు కుమరిస్తేనే. అందుకే నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. ఆ నమ్మకత్వం ఎప్పటి వరకు? మన అభివృద్ధిలోకి వచ్చేంత వరకు, లేదా మనం ఆస్వాదించబడేంత వరకు, లేదా మన వృద్ధిలోకి వచ్చేంత వరకు కాదు. అక్కడ అంటాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు అంటాడు, మరణం వరకు నమ్మకంగా బ్రతుకు. నీ ఆఖరి శ్వాస వరకు నమ్మకంగా బ్రతుకు. అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. సపడగొట్టే ప్రధానంగా పడ్డాను. మరణం వరకు నువ్వు నమ్మకంగానే బ్రతకాలి. ఈ 2 రోజులు 3 రోజులు ముచ్చట, 4 రోజులు ముచ్చట కాదు మాది. ఆఖరి శ్వాస వరకు కూడా నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆ సమర్పణ కలిగి ఉంటున్నావా? యవన బిడ్డ ఎప్పుడో సమర్పణ చేసుకోవడం కాదు, యవన దశలో నమ్మకస్తుడిగా ఉండాలి, నమ్మకస్తులుగా మారిపోవాలి. యోసేపు యవనస్తుడు కాదా? నమ్మకంగా ఉన్నాడు. ఎన్నో కష్టాలు వచ్చాయి. చాలాసార్లు నీ జీవితంలో కూడా ఎన్నో పర్యాలు నువ్వు అవే మాట్లాడుతూ ఉంటావు. అన్నయ్య ఎంతో నమ్మకంగా ఉన్నావు, ఏంటో ఉపయోగం? విలువ ఉందా? గౌరవం ఉందా? మర్యాద ఉందా? మేమేమైనా బాగుపడ్డామా? అభివృద్ధిలోకి వచ్చామా? చివరికి నమ్మకంగా ఉన్నందుకు అన్ని విషయాల్లో మేము బలహీనమైపోయాం. మాకంటే అపనమ్మకంగా ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారు, మాకంటే వాళ్ళే పచ్చగా ఉంటున్నారు, మాకంటే వాళ్ళే వర్ధిల్లుతూ ఉన్నారు. ఇంత నమ్మకంగా ఉండి మేము ఏం సాధించాం? ఇంత నమ్మకంగా ఉండి మాకు ఏం దక్కింది? చాలాసార్లు చాలా మంది స్త్రీలు ఏడుస్తూ ఉంటారు, నా ఇంటిలో ఎంత నమ్మకంగా ఉంటున్నానో అయినా నాకు భర్త దగ్గర విలువ లేదు, బంధువుల దగ్గర విలువ లేదు, అత్తమామ దగ్గర విలువ లేదు, అయ్యో నన్ను ఎవరు గుర్తించట్లేదు, కనీసం నాకు ఇచ్చే మర్యాద, నాకు ఇచ్చే విలువ ఇవ్వట్లేదని చెప్పి ఒక ఇంటి ఇల్లాలుగా నమ్మకంగా ఉన్నందుకు నువ్వు ఎంత ఏడుస్తూ ఉన్నావు? ఎవరో ఒకరు చోట పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నావు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని తిట్లు తిట్టినా తల వంచుకుని వెళ్ళిపోతున్నావు. ఎంతో నమ్మకంగా బ్రతుకుతా ఉన్నావు. చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు, ఎంత నమ్మకంగా ఉన్నాను, నాకు ఏం కలిసి వచ్చింది? చివరికి నా నమ్మకత్వాన్ని బట్టి అందరిలో నేను పనికిరాని వ్యక్తులైపోయానే. నా నమ్మకత్వాన్ని బట్టి అందరూ నన్ను చేదరించారే. నా నమ్మకత్వాన్ని బట్టి నన్ను కోల్పోయానే. చివరికి వాళ్ళే బాగుంటున్నారు అనే స్థాయిలో నువ్వు ఆలోచిస్తా ఉన్నావేమో. అందుకే నా దేవుడు నీతో ఒక్క సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క మాట చేత జ్ఞాపకం చేసుకో. యోసేపు గుట్టలో తోసేసినప్పుడు నమ్మకంగా ఉన్నాడు, పోతీఫరు నమ్మకంగా ఉన్నాడు, చెరసాలలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఆ నమ్మకత్వమును చూశాడు కనుకనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నా దేవుడు యోసేపు యొక్క నమ్మకత్వమును చూసి ఒక రోజు ఆయనకు వచ్చింది. ఆ రోజు నా దేవుడు యోసేపును హెచ్చించి ఆశీర్వదించి ప్రధానమంత్రి స్థానంలో పెట్టిన దేవుడే. ఈ దేవుడు కూడా ఈ నమ్మకత్వమును చూసి అందరికంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఆ దేవుడు నిన్ను దీవించును గాక. నమ్మకత్వాన్ని మాత్రం కోల్పోక. కష్టాలు వస్తున్నాయని నమ్మకత్వాన్ని కోల్పోతావా?
బాధలు వస్తున్నాయి, నమ్మకత్వాన్ని కోల్పోతావా? నో మ్యాటర్, ఎన్నొచ్చినా సరే మరణం వరకు నమ్మకంగా బ్రతకాలి. కనీసం ఎవరికి చిన్న బాధ్యత అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా బ్రతకాలి. ఆ నమ్మకత్వాన్ని చూస్తున్న దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు, అతడు ఎవరో తెలుసా? నమ్మకమైన పరిచారకుడు. ఆకలం కట్టాడు. మూడవదిగా, అతడు మీ హృదయాలను ఓదార్చడానికి నేను మీ వద్దకు పంపిస్తున్నాను అన్నాడు. అతడు మీ హృదయాలన్నింటినీ కూడా ఏం చేస్తాడో తెలుసా? ఓదార్చుతాడు. దేవుని బిడ్డలు ఇతరులను ఓదార్చేటట్లు మనం బ్రతకాలి. చెప్పాలి. ఎలా బ్రతకాలి? మనం చెప్పాలి. మీరు మాట్లాడరే, మీరు అమ్మా నేను ఎంత రిసర్చ్ మనం చెప్పు, నాకు మాట కావాలి. ఇతరులను మనం ఏం చేయాలి? మనం మాటల చేత వాళ్ళని ఆదరించాలి. ఒక పావు గంట నీతో మాట్లాడితే వాళ్ళకున్న బాధ అంతా మరిచిపోయేటట్లు ఉండాలి నీ మాట. హల్లెలూయా. ఒక్క 10 నిమిషాలు నీతో మాట్లాడితే వాళ్ళ కష్టమంతా తీరిపోయినట్లుగా ఉండాలి. ఒక్క పావు గంట నీతో చేస్తా అలా మాట్లాడితే అమ్మయ్య ఇక నేను బ్రతుకుతాను అనేటట్లుగా మనం మాట ఉండాలి. అందుకంటాడు, అప్పుడు మీ వద్దకు వస్తాడు. మీ వద్దకు వచ్చి మీ హృదయాలన్నింటినీ కూడా అతడు ఓదార్చుతాడు. దేవుని బిడ్డలు ఆదరించేవారిగా ఉండాలి, ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి, ఓదార్చేవారిగా మనం ఉండగలగాలి. ఆదరణ కొరకు నేను అంటున్నాను, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మా, అందరూ ముఖ్యంగా స్త్రీలు తల చెప్తాను, స్త్రీలు జాగ్రత్తగా వినాలి. నీ ఇంటిలో ఆదరణ దొరుకుతుందని 10 మంది నీ ఇంటి గుమ్మాన్ని తొక్కాలి. నువ్వు అలా బ్రతుకు. పనికి వాళ్ళు గొడవలతో బ్రతికా, ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ ఈ ఇంటికి చిచ్చేంటి, ఆ ఇంటికి చిచ్చేంటి, ఏంటని నీ బ్రతుకు? 10 మంది ఆ ఇంటికి వెళ్తే ఆదరణ దొరుకుతాదని చెప్పి నీ గుమ్మం ఇంటి ఎక్కాలి. అది ఎవరిని బట్టి? ఆమెను బట్టి. ఎవరిని బట్టి? మాట్లాడవే, అలా చూస్తావే, నిన్ను బట్టే. ఆ వచ్చిన వాళ్ళని అలా చూసుకుంటే, కానీ వచ్చేది ఎవరిని బట్టో తెలుసా? నిన్ను బట్టి. నీ దగ్గర ఆదరణ లేదనుకో, నేను చెప్తున్నాను, నీ ఇంటి గుమ్మం ఎవరు ఎక్కరు. ఒకవేళ నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఉన్నావని తెలుసు, ఇప్పుడు అలా వెళ్ళిపోతారు పక్క నుంచి. ఎందుకో తెలుసా? నీ ఇంటిలో ఆదరణ లేదు, నీ మాట ఓదార్పునివ్వదు. ఎప్పుడు చూస్తే ఎప్పటికి మనం మాడుతుంటా. అటువంటి అప్పుడు నువ్వు ఉన్నాము ఒకటి లేకపోతే ఇలా పక్క నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు బాధపడతాను, అయ్యో పక్క వరకు వచ్చి వెళ్ళిపోతున్నారా, నేను ఉన్నానని తెలియదా, నా ఇల్లు ఉందని తెలియదా? తెలుసు, తెలియదు. కానీ ఇక్కడ ఏం లేదో తెలుసా? ఆదరణ లేదు. ఇప్పుడు చెప్పండి, ఎలా బ్రతకాలనుకుంటున్నా? ఆవును బట్టిరా, ఆవును బట్టి వస్తారు, మాట్లాడరా? చెప్ప, ఆవును బట్టి ఎవరు రాదు, ఆవును బట్టి వస్తారు, నిన్ను బట్టి. అందుకంటే తూకి మీ వద్దకు పంపిస్తాను. అతడు నీలో ఒక్కొక్క హృదయాలన్నింటినీ కూడా అతడు ఓదార్చుంటాయి. దేవుని బిడ్డలు మనం ఆవరించేటట్లు ఉండాలి. ఎప్పుడు చూసినా అందరిని విమర్శిస్తూనే బ్రతుకుతామా? ఎప్పుడు చూసినా అందరిని తీసి పడేసినట్లే మాట్లాడతామా? ఎప్పుడు చూసినా అందరిని తిట్టేటట్లు, కొట్టేటట్లు, ఎప్పుడు కోప్పడితే ఇదే బ్రతుగా? ఎప్పుడు చూసినా ఇతరుల హృదయాలు గాయపరుస్తూ మాట్లాడా ఆదరణ ఎక్కడుంది? అందుకే కదా సంభాషణ ఎల్లప్పుడూ ఏం వేసినట్లంటే ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు చెప్పాలి. నాకు రావాలి, ఉప్పు వేసినట్లు.
కష్టం తర్వాత, బాధ తర్వాత. కానీ నీతో మాట్లాడే 10 నిమిషాల్లో వాళ్ళకి ఏం రావాలో తెలుసా? గొప్ప ఆదరణ. అలా మనం బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు కానీ నాకు లాస్ట్ ఫోన్లు వస్తూ ఉంటాయి. నిన్న అలిసిపోయి పడుకున్నాను. నేను ఇంకా నిద్రలేదు. నాకు కాళ్ళు అవుతున్నాయి, నడువులు అవుతుంది. కాస్త అలా జారపడ్డాను. ఇలాగ ఒక అమ్మాయి ఫోన్ చేసి అంటుంది నన్ను, అయ్యా నువ్వు తిరుగుతావా కోర్టుకు వెళ్ళిపోమంటావా? ఈ లాస్ట్ ఫోన్ అన్నీ నాకే వస్తాయా? సంతోషంగా ఉన్నప్పుడు అన్నయ్య ఎప్పుడైనా ఎలా ఉన్నావు ఒక్క అడగండి. ఏంటో మరి అది నా ఫేస్ అనుకుంటుందా, నేను అలా ఉంటానో తెలియదు. కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఒక్క అడగండి. నువ్వు ఎలాగున్నావు అన్నయ్య, బాగున్నావు అన్నయ్య, ఒక్క ఫోన్ కాదు నాకు. ఆ లాస్ట్ ఫోన్ అయిపోయింది అంటుంది, నీకే చివరి ఫోన్ చేస్తున్నాను అంటుంది. బాబోయ్, నా చివరి ఫోనా? ఇది ఎక్కడ గొడవ? నాకు చాలాసేపు ఆ వాయిస్ గుర్తు పెట్టడానికి చాలా టైం పట్టింది. నాకు ఆ వాయిస్ కొంచెం స్పెషల్గా ఉంది. అది అసలు ఈ గొంతు ఎవరిదని గుర్తు పెట్టడానికి 10 నిమిషాలు పట్టింది నాకు. మాట్లాడేస్తున్నాను కానీ ఇలాగా అంటుంది అన్నయ్య, చేస్తే ఈ ఒక్క ఫేవర్ చేయాలి. నువ్వు మాట్లాడతావో మాట్లాడి, లేదా కోర్టుకి వెళ్ళిపోతాను, అక్కడ కూడా న్యాయం జరగదా? ఇదే నీకు ఆకలి ఫోన్ చచ్చిపోతాను. ఆ నడువు లేప కాలు లేప మరలా బయటకు వచ్చి 1 గంట మాట్లాడాను. ఆ మాట ఈ మాట చెప్పి, వాక్యం చెప్పి, బాధపరచు. గంట మాట్లాడే. గంట అయిన తర్వాత అంటుంది, అన్నయ్య నువ్వు చెప్పింది వింటానయ్యా, నువ్వేం చేస్తావు చేయాలి? ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? మన మాటే గొప్ప ఆదరణ ఇవ్వాలి. ఆమేన్. నాకు అన్ని లాస్ట్ ఫోన్లు వస్తాయి. ఇక ఈ బ్యాచ్ అంతా లాస్ట్ ఫోన్ చేస్తాను. నాకు చూడండి లాస్ట్ ఫోన్లే. ఆ గుడి మానేసే ముందు నాకు ఆకలి ఫోన్, నేనైనా గుడి మానేస్తాను. నాకు ఆకలి ఫోన్, ఇలాంటి ఇవన్నీ నాకే వస్తాయి. ఆకలి ఫోన్ అన్నీ నాయే. ఐసీయూలోకి వెళ్ళిపోతారు చూస్తారు, ఎమర్జెన్సీకి వెళ్ళిపోతారు. నేను ఎమర్జెన్సీలో ఉన్నాను. కొన్నిసార్లు నాకు చాలా బాధ వస్తుంది, కోపం వస్తుంది. ఎందుకు ఎంతసేపు కష్టమో నేను వస్తాను జ్ఞాపకం. నేను ఎప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు లేకపోతే సుఖంగా ఉన్నప్పుడు నేను రాను జ్ఞాపకం అని చాలాసార్లు బాధ కలుగుతుంది. మరలా అప్పుడు నాకు నేనే దేవుని తెచ్చుకుంటాను. ఆకలి ఫోన్ నాకు వస్తుందంటే నా మాటలో ఏదో ఆదరణ ఉందని కదా. అందుచేత నేను అంటాను, ఇతరులను మనము ఓదార్చేటట్లు బ్రతక. ఎలాగా చెప్పాలి? ఎలాగా? అందుకే ప్రభు అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఈ మాటల చేత మీరు ఓదార్చండి, వాళ్ళ హృదయాలు బలపరచండి, సమస్యలు పోయిన వారందరినీ కూడా బలవంతులుగా చేయండి. ఈ మాట అనేక మందిని ప్రోత్సాహపరిచేటట్టు ఉండాలి తప్ప ఎవరిని మనం గాయపరిచేటట్లు ఎన్నడూ మన జీవితంలో బ్రతకూడదు. ఒకవేళ అటువంటి మనసే ఉంటే ప్రభుని అడుగయ్యా, ఇకనైనా ఓదార్చేటట్లు బ్రతుకుతాను, ఇకనైనా ఆదరించేటట్లు బ్రతుకుతాను. నా మాటే ఒక గొప్ప ఆదరణ, నా మాటే గొప్ప ఓదార్పు. ఎవరైతే సమస్యలపై బ్రతుకుతున్నారో, జీవితం మీద నిరాశతో బ్రతుకుతున్నారో అటువంటి వారిని బలపరిచేటట్లు, అయ్యా ఈ దీనురాలు వాడిపోయా అని చెప్పి నీ జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెట్టగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా క్షేమ సమాచారమత్తయు ప్రియ సహోదరుడు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు తూకీకు మీ దగ్గరికి వస్తాడు, నీ హృదయాలన్నింటినీ ఓదారుస్తాడు. అతను మీ అంతకు పంపిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతను అందరికీ ప్రియమైన వాడు, అందరి
అందరికి నమ్మకమైన వాడు. అంతేకాదు అతడు అందరినీ ఓదార్చగలిగినటువంటి వాడు. అందుకే అతను ఎఫెసీకి పంపించాడు. తర్వాత పౌలు చనిపోయిన తర్వాత ఎఫెసీ సంఘమునకు సంఘ కాపరిగా ఈ తూగికే సంఘ కాపరిగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాం, ఎలా జీవించాలని కోరుకుంటున్నాం. ఈ భూమి మీద ఒకేసారి మనం పుడతాం, రెండోసారి జన్మ ఉండదు. ఆ ఒక్క శ్రేష్టమైన జన్మలో బ్రతికినంత కాలం అందరితో ప్రియమైన వారిగా బ్రతుకుదాం, నమ్మకస్తులుగా బ్రతుకుదాం, అనేక మందిని ఓదార్చేటట్లు బ్రతుకుదాం. మొఖాలు నిలబడదాం. అటు సమర్పణతో 2 చేతులు పైకెత్తి కేవలం విని విడిచిపెట్టి వారి అనుకోడదయ్యా, విని విడిచిపెట్టే శరీరంలో బ్రతకూడదు అని చెప్పి మొఖాలు నిలబడి 2 చేతులు పైకెత్తండి. ఒకసారి కళ్ళని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఇంతవరకు కూడా